హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ ఎట్లా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఫ్రాక్ కోసం నేను 1 మీటర్ కాటన్ లైనింగ్, 1 మీటర్ బటర్ క్రేప్ లైనింగ్ తీసుకున్నా. మీరు కావాలంటే సాటిన్ లైనింగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 మీటర్స్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ యూజ్ చేసిన, మీరు 3 మీటర్స్ దాకా తీసుకోవచ్చు. ఇది 1.5 ఇయర్ పాపకి స్టిచ్ చేసిన. ముందుగా మనం కాటన్ లైనింగ్ కటింగ్ చూద్దాము. బాడీ పార్ట్ కోసం ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ ఒకటేసారి కట్ చేస్తున్నా నేను. అందుకోసం ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకోండి, దాని మీద మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం 4 మడతలు. ఇక్కడ చూడండి, ఈ కింద సైడ్ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇవి నేను పైన ఫోల్డింగ్ దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా బయటికి పెట్టిన. ఎందుకంటే మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి, అంటే కింద ఉన్నది బ్యాక్, ఈ పైన ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కోసం. ఆ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే మనం హుక్ అండ్ ఐ పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం తీసుకున్నాం. ఇక్కడ ముందుగా ఖర్చు కోసం, అంటే నడుము దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచ్కి నేను ఇట్లా లైన్ మార్క్ చేసుకుంటున్నా. సేమ్ షోల్డర్ దగ్గర కూడా 1/2 ఇంచ్ కోసం మార్క్ చేసుకుంటున్నా. ఇట్లా అంటే మనకి రెడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. అంటే మనకి బాడీ పార్ట్ లెంత్ ఎంత కావాలో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది ఖర్చుల కోసం. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ మార్కింగ్ పెట్టుకుందాము. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్. చూడండి, నేను మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటున్నా. అంటే కింద మనం ఎక్స్ట్రా వదిలిపెట్టినాం కదా, దాని నుంచి పెట్టుకోవట్లేదు. వీడియో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది నేను ఎక్కడ నుండి మార్క్ చేస్తున్నా అనేది. ఇక్కడ నేను నెక్ లెంత్ 2 ఇంచెస్ చూపెట్టినా కదా, తర్వాత ఇంకో 1/2 ఇంచ్ కూడా యాడ్ చేసుకున్నాను, అది నేను తర్వాత చెప్తాను. అదే పైన నెక్ పెడుతుంది కదా, అదే ఇక్కడ కూడా 2 ఇంచెస్కి డ్రా చేసుకొని ఒక బాక్స్ ఫామ్ చేసుకోండి. సో దీంట్లో మనకి నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ విడ్త్ కూడా 2 ఇంచెస్ తీసుకోండి. అంటే ఏం లేదు, షోల్డర్ నేను 4 ఇంచెస్ తీసుకున్నా కదా, దాంట్లోంచి 2 ఇంచెస్ నెక్కి అండ్ 2 ఇంచెస్ ఏమో షోల్డర్ స్ట్రిప్ వస్తుంది కదా, దానికోసం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇక్కడ నేను షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నా కదా, ఆర్మ్ హోల్ లెంత్ కూడా 4 ఇంచెసే తీసుకుంటున్నా. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి తీసుకుంటున్నా. ఇప్పుడు మనం చెస్ట్ అండ్ వేస్ట్ మార్కింగ్ పెట్టుకుందాము. ఈ 1/2 ఇంచ్ మాత్రం ఇంక్లూడ్ చేయొద్దు. చెస్ట్ మార్కింగ్ కోసం మీ పిల్లల చెస్ట్ రౌండ్ కొలిచి దానికి బై 4 చేయండి, అంటే 4 భాగాలు చేయండి. ఎంత వస్తుందో అంత ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 5.5కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. సేమ్ వేస్ట్ రౌండ్ కూడా అంతే, బై 4 చేసిన తర్వాత ఎంత వస్తుందో అంత మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నేను 5 ఇంచెస్కి తీసుకుంటున్నా. చెస్ట్ దగ్గర 5.5 ఇంచెస్, వేస్ట్ దగ్గర 5 ఇంచెస్. మీరు ఒకవేళ డాట్ వేయాలి అని అనుకుంటే మళ్ళీ డాట్కి ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఇట్లా చిన్నగా కర్వ్ ఇచ్చేయండి. మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు, ఇట్లా వీడియోలో లాగా కర్వ్ ఇచ్చేయండి. పిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లూజ్గానే స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే స్లీవ్లెస్ కాబట్టి మనం మరీ లూజ్గా కూడా స్టిచ్ చేయొద్దు, చూడ్డానికి బాగోదు. ఇక్కడ మీరు మెజర్ చేయాలి అని అనుకుంటే చూడండి, ఇక్కడ 1 ఇంచ్ మందమే నేను ఇక్కడ కర్వ్ తీసుకున్నా. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ రౌండ్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే కొంచెం కిందకి మళ్ళీ లైన్ గీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేస్ట్ రౌండ్ దగ్గర షేప్ కోసం ఇప్పుడు ఈ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకొని జస్ట్ ఇట్లా ఒక మార్క్ పెట్టుకోండి. ఆ మిడిల్ మార్కింగ్ నుండి ఈ మనం యాక్చువల్గా మనం ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, అక్కడికి 1/2 ఇంచ్కి ఇట్లా షేప్ ఇచ్చేసుకోండి. మనం ఇట్లా షేప్ ఇవ్వడం వల్ల వేస్ట్ దగ్గర లుకింగ్ బాగుంటుంది, ఇంకా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, మరీ ఇట్లా స్ట్రైట్ లైన్ లాగా లేకుండా. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకోవడమే. నేను నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ మనం విడివిడిగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా కట్స్ పెట్టుకోండి, అంటే బ్యాక్ పార్ట్కి కూడా మనకి అచ్చుపడేలాగా. ఇట్లా ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇట్లా కట్స్ పెట్టుకుంటే. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, పైన ఉన్నది అంటే ఫోల్డింగ్ది. సో బ్యాక్ పార్ట్ మీద కూడా ఇట్లా బ్యాక్ అని రాసుకోండి.
సో బ్యాక్కి మనకు 2 పార్ట్స్ వచ్చినాయి చూడండి. ఫ్రంట్ ఏమో అటాచ్డ్ ఉంటుంది, బ్యాక్ ఏమో 2 పార్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాము. దానికోసం ముందుగా సేమ్ ఫ్రంట్ పార్ట్ మీద నేను ఎట్లయితే మార్క్ చేసినో, అంటే పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్. ఇప్పుడు నెక్ లెంత్ కోసం పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని నేను 6 ఇంచెస్ దాకా, అంటే నేను డీప్ నెక్ పెడుతున్నాను. సో 6 ఇంచెస్కి నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. డీప్ వీ నెక్ వస్తుంది చూడండి. ఇక్కడ 3 ఇంచెస్, అంటే మొత్తం 9 ఇంచెస్ కదా మన యాక్చువల్ లెంత్. ఇది 6 ఇంచెస్ అండ్ ఇది 3 ఇంచెస్. ఇక్కడ మనం వదిలిపెట్టిన 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. సో ఈ మార్కింగ్ నుంచి పైన మార్కింగ్ వరకు ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి ఇట్లా వంకరగా. ఎందుకంటే నేను వీ నెక్ పెడుతున్నాను. లేదు మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా అంటే లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిందున్న ఫ్యాబ్రిక్ మీద కూడా ఇదే మార్కింగ్ పడాలి అని అంటే దీన్ని మార్కింగ్ వీల్ అంటారు. సో దీంతో జస్ట్ ఇట్లా రబ్ చేసినట్లయితే కింద కూడా మనకి అచ్చుపడుద్ది. సో ఇట్లా దీన్ని డార్క్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చాయి లేవా అంటే చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చూద్దాము. చెప్పినా కదా 2.5 ఇంచెస్కి లెంత్ తీసుకుంటున్నా. మీ ఇష్టం, ఇక్కడ కూడా అంతే. నెక్ లెంత్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 3 ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకోవద్దు పిల్లలకి, అంటే ఈ ఏజ్ పిల్లలకి. సో దీంట్లో నేను ఇట్లా ఒక షేప్ డ్రా చేస్తున్నా. మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ కట్ చేయట్లేదు, జస్ట్ డ్రా చేసుకున్నాను అంతే. మనం తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు కాటన్ లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు క్రేప్ లైనింగ్ కట్ చేసుకుందాము బాడీ పార్ట్ కోసం. మనం తీసుకున్న లైనింగ్లోంచి ఒక సైడ్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 ఫోల్డ్ వేసుకోండి. సేమ్ ఇందాకట్లాగానే. ఇట్లయితే అంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకటే సైడ్ కట్ అవుతుంది. సో దాని మీద జస్ట్ ఇట్లా పెట్టేసి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఇట్లా మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. మనకు దీంట్లో కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తాయి. ఇప్పుడు కాటన్ లైనింగ్ ఎట్లుందో ఈ లైనింగ్ని కూడా మనం అట్లనే అంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ కట్ చేసుకుందాము. ముందుగా క్రేప్ లైనింగ్ని ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇవి ఓపెన్స్ ఉన్నాయి కదా ఇటు సైడ్, ఇంకొక సైడ్ ఏమో ఫోల్డింగ్ ఉంది. ఆ ఫోల్డింగ్ దగ్గరనే ఈ కాటన్ లైనింగ్ ఫోల్డింగ్ది పెట్టేసి కట్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ ఎక్కడైనా పెట్టి కట్ చేసుకోవచ్చు. సో 2 పార్ట్స్ కట్ అయినాయి కదా బ్యాక్కి. చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ కోసం 2 లైనింగ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాటన్ లైనింగ్ బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు కాటన్ లైనింగ్ని ఇట్లా ఒక ఫోల్డ్ వేసుకోండి, అంటే లెంత్ వైజ్గా. అంటే ఓపెన్స్ నా వైపునున్నాయి, ఫోల్డింగ్ సైడ్ ఏమో అవతల వైపు ఉంది. సో ఈ కింద నుంచి అంటే ఓపెన్స్ వైపు నుంచి వెళ్ళి మనకి ఎంత లెంత్ కావాలో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను కుచ్చులు పెడుతున్నా కాబట్టి ఒక లెంత్ అంటే పొడవు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఇట్లా స్ట్రైట్ లైన్గా అంటే స్ట్రైట్గా కలపండి. చూడండి మనకి దీంట్లోనే 2 పార్ట్స్ కట్ అయినాయి. ఒకటేమో ఫ్రంట్ సైడ్, ఇంకొకటేమో బ్యాక్ సైడ్. మనం ఇట్లా ఓపెన్స్ సైడ్ నుంచి వెళ్ళి మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి పైన సైడ్ అంటే ఇక్కడ చూడండి ఒకటే పీస్ అంటే ఎక్కువ లెంత్ తోని మిగిలింది. అట్లా కాకుండా మనకి పైనుంచి అంటే ఫోల్డింగ్ సైడ్ నుంచి కిందకి డ్రా చేస్తే ఇక్కడ 2 పీసులు మనకి చిన్న చిన్న పీసెస్ మిగిలేవి. సో ఇది బిగినర్స్కి ఒక చిన్న టిప్. ఇప్పుడు ఇదే లైన్ మీద కట్ చేసుకోవడమే. వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా. సేమ్ ప్రాసెస్లో క్రేప్ లైనింగ్ కటింగ్ చూద్దాము. కాటన్ లైనింగ్ లాగానే ఫోల్డ్ చేసుకోండి, అంటే ఫోల్డింగ్ ఏమో అవతల సైడ్, ఓపెన్స్ 2 మన సైడ్. సేమ్ మనకి ఎంత లెంత్ కావాలో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని, అంటే మనం ఫోల్డ్ చేస్తాం కదా, సో దానికోసం 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ పెట్టుకోండి. అదే మార్కింగ్ మీద కట్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్స్ మొత్తం కటింగ్స్ అయిపోయినాయి కదా. మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 మీటర్స్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నా అని చెప్పిన కదా. నాకు 1 మీటర్ అంటే వేరే వేరే పీసెస్ ఉన్నాయి. సో ఒక్కటి ఫస్ట్ 1 మీటర్లోంచి ఇక్కడ ఈ పక్కన ఫోటోలో చూడండి మనకి
2 స్టెప్స్ వచ్చినాయి కదా! సో, ఫస్ట్ ఒక స్టెప్ కట్ చేసుకుందాము. అంటే మనకి కింద లేయర్ వచ్చేసి పెద్దగుండాలి. అండ్ పైన కనిపించే లేయర్ వచ్చేసి చిన్నగుండాలి. ఇక్కడ మనం మొత్తం కుచ్చిళ్ళే పెడుతున్నాం కాబట్టి ఏం లేదు. ఫ్యాబ్రిక్‌ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంతకి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇదంతా ఒక లేయర్ కోసమే. ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి. లెంత్ ఒకటి చెక్ చేసుకుంటే చాలు. విడ్త్ చెప్పిన కదా! ఒక 1 మీటర్ ఒక పీస్‌లోంచి నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ అంటే పెద్ద లేయర్ ఏదైతే ఉందో అది 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఎగుడు దిగుడు వస్తది. కాబట్టి మీరు పిన్స్ పెట్టుకోండి. అండ్ ఇంకా మంచి రిజల్ట్ రావాలి అని అంటే మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐరన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు వీడియోలో లాగా కట్ చేయడమే. ఇది ఒక లేయర్ మాత్రమే, అది కూడా ఫ్రంట్‌కి మాత్రమే. ఇట్లాంటివి మనకి ఇంకా 3 కావాలి. ఒకటేమో సేమ్ లెంగ్త్‌తోని అంటే బ్యాక్ కోసము, ఇది ఫ్రంట్ కోసం కదా! అండ్ 9 ఇంచెస్ విడ్త్‌తోని ఇంకా 2 కావాలి. ప్రతీది ఇట్లా ఫోల్డింగ్ మీదనే ఉంటది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. సో, ఇది ఫ్రంట్ ఫస్ట్ లేయర్. ఇట్లా దేని దానికే రాసుకోండి. ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. సేమ్ లెంగ్త్ అంటే ఇది 13 ఇంచెస్ కదా! సేమ్ 13 ఇంచెస్‌తోనే కట్ చేసుకోవాలి. ఈ లేయర్ లెంగ్త్ వచ్చేసి 13 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 1 మీటర్. మనకు ఒకవేళ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అంటే పీసెస్ కాకుండా 2 మీటర్ ఫ్యాబ్రిక్ గానీ, మనం 3 మీటర్ ఫ్యాబ్రిక్ గానీ అట్లనే ఉందనుకోండి. సో, దాంట్లోనే మనకి ఫ్రంట్, బ్యాక్ ఒకటేసారి కట్ అవుతాయి. సో, అటు సైడ్ చూడండి పైన వైపు నేను కట్ చేసినా కదా! మళ్ళీ ఆపోజిట్ సైడ్ నుంచి సేమ్ ఫోల్డ్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్ కోసం మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి. చూడండి లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 1 మీటర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మార్కింగ్ కరెక్ట్‌గా పెట్టుకోండి. లేకపోతే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కదా! చిన్నగా అటు జరిగినా మన లెంత్ తేడా వచ్చేస్తది. సో, ఇట్లా కట్ చేసుకోవడమే. మనకి 2 లేయర్స్ వచ్చేసినాయిగా, అంటే లోపల లేయర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సెకండ్ లేయర్‌ది కట్ చేసుకుందాము. నా దగ్గర ఇంకొక పీస్‌లోంచి ఇది కూడా 1 మీటర్‌దనమాట. సో, ఇది సెకండ్ ఫ్రంట్. దీని లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నా ఇక్కడ. ఇది మన ఇష్టం అనమాట లెంత్. అంటే ఆ లేయర్‌కి, ఈ లేయర్‌కి ఎంత డిఫరెన్స్ ఉండాలో అది మన ఇష్టం. సో, దాన్ని బట్టి మీరు తీసుకోండి. జస్ట్ అదే అంటే మనకి ఐరన్ చేసుకుంటే ఇట్లా కదలకుండా ఉంటది. కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు కట్ చేసుకోండి. మొత్తం 3 లేయర్స్ అయిపోయినాయి కదా ఇక్కడికి. సేమ్ ఇంతే లెంగ్త్‌తోని మనకి ఇంకొక లేయర్ తీసుకోండి. అది బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అంటే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ మాత్రమే కటింగ్ ఉంది. ఇప్పుడు అది కూడా కట్ చేసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్‌గా అర్థమవుతుంది. జస్ట్ ఏం లేదు ఫోల్డింగ్ సైడ్ కాటన్ లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇంకా బ్యాక్ పార్ట్ మనం ఎక్కడైనా పెట్టి కట్ చేసుకోవచ్చు. సో, దీంట్లో 2 పార్ట్స్ వస్తాయి కదా బ్యాక్‌కి. ఇంతటితో మన అన్ని కట్టింగ్స్ అయిపోయినాయి. చూడండి మనం ఏమేమి కట్ చేసినామో ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇది కాటన్ లైనింగ్. దీనిపైన వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ వస్తుంది. చూడండి. ఇట్లా చూస్తే మీకు అంటే మనం ఏమేమి కట్ చేసినామో క్లియర్‌గా అర్థమవుతాయి. దీని తర్వాత మన ఫస్ట్ లేయర్ ఉంది కదా 13 ఇంచెస్‌ది అది వస్తుందన్నమాట. సో, దాని తర్వాత ఫోర్త్ లేయర్ వచ్చేసి మనకి మనం 9 ఇంచెస్ లెంగ్త్‌తోని కట్ చేసుకున్నాం కదా అది వస్తది. చూడండి 1, 2, 3, 4 అండ్ ఇవి వచ్చేసి బాడీ పార్ట్‌వి. ఇవి కూడా అంతే 3 లేయర్స్ వస్తాయి. కటింగ్ ఇంతటితో అయిపోయింది కదా! సో, స్టిచ్చింగ్ కూడా దీంట్లోనే పెడితే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏ సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.